శాపంతో ఉన్న గుడిసె. సీమాపురంలో శోభం తన తల్లి బాదామి ఇంకా తన తండ్రి గోపాల్తో కలిసి నివసిస్తున్నాడు. సలోని అనే పేరుతో ఒక మహిళ చాలా సంవత్సరాల క్రితం శోభం పక్కన ఉన్న గుడిసెలో నివసించేది. సలోని పేదరికం కారణం వల్ల తను ఆత్మహత్య చేసుకుంది. సలోని మరణించిన చాలా సంవత్సరాల తర్వాత కూడా అలాంటి సంఘటన ఎప్పుడూ జరగలేదు. ఏదో విచిత్రమైన వింతగా అనిపించింది. కానీ ఆ గుడిసెలో కొన్ని రోజులు ముందుగా జరుగుతున్న ఈ సంఘటనల నుండి ప్రజలు చాలా భయాందోళనగా ఉన్నారు. ప్రతిరోజు ఏదో వింత శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. పక్కన ఉన్న గుడిసెలో అప్పుడప్పుడు రక్తంతో రాసిన కాగితాలు కనిపించేవి. దానిపై రాసి ఉంటుంది, నా గ్రామాన్ని వదిలి వెళ్ళిపో అని. అరే సోదరా, ఈ రాక్షసిని ఏదైనా చెయ్యండి, లేదంటే ఇది మనందరినీ చంపేస్తుంది. మేము అందరము అయితే అన్ని విధాలుగా ప్రయత్నాలు చేశాము, కానీ ఈ రాక్షసి అయితే ఇక్కడి నుంచి అస్సలు వెళ్ళడం లేదు. కానీ ఎవరైనా ఒక పరిష్కారం కనిపెట్టాలే కదా. రాత్రిరంతా నేను నా భార్య ఇలా భయపడుతూనే ఉంటున్నాము, ఎప్పుడైనా తను ఆ గుడిసెల నుంచి బయటకు వచ్చి మమ్మల్ని చంపేస్తుందేమో అని. నేను అర్థం చేసుకోగలను, కానీ సోదరా మీరే చెప్పండి, మనం ఏం చేయగలము? చూడండి సోదరుడా, నాకు తెలియదు, కానీ మా ఇంట్లో అయితే ఒక పిల్లవాడు ఉన్నాడు. ఇంకా మీ గురించి ఆలోచించండి. మీ ఇంట్లో కూడా 2 పిల్లలు ఉన్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరి కుటుంబంలో మన ప్రియమైన పిల్లలు ఉన్నారు కదా. మనం వాళ్ళ గురించి ఆలోచించాల్సి ఉంటుంది కదా. అందరూ మాట్లాడుకుంటుండగా అక్కడికి పుష్పక్ అనే ఒక వ్యక్తి వస్తాడు. పుష్పక్కు పిల్లలు లేరు. చాలా సంవత్సరాల ప్రయత్నం తర్వాత కూడా తనకు ఇంకా తన భార్య అయిన సీమాకు ఇప్పటి వరకు సంతానము లేదు. పుష్పక్కు పిల్లలంటే చాలా ఇష్టం. అందుకే గ్రామంలోని ప్రతి బిడ్డను తన బిడ్డగా భావిస్తాడు. పిల్లలు కూడా పుష్పక్ చాలా ప్రేమిస్తారు. ఇంకా తనని బాబాయ్ బాబాయ్ అని పిలుస్తారు. సమస్య అయితే చాలా తీవ్రంగా ఉంది. మన బాధ మన గురించి కాదు, కానీ పిల్లలైతే చాలా అమాయకులు. వాళ్ళు ఈ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకుంటారు? మనం ఏదో ఒకటి ఆలోచించాల్సిందే. బాబాయ్ గారు, మీరు చింతించకండి. మనం అందరం కలిసి సమస్యతో పోరాడుదాం. మాకు ముందే తెలుసు మీరందరూ చాలా తెలివైన వారని, కానీ ఈ పని పెద్దలది, మీ అందరిది కాదు. అయితే ఏమైంది? మేము కూడా పెద్దవాళ్ళమయ్యాం కదా. చాలా పెద్దవాడివి, కానీ ఈ పని మేము చేయాల్సిందే. మీరు కేవలం మీ చదువుపై ఇంకా ఆటపై దృష్టి పెట్టండి. నేను హరిద్వార్ లో ఉండే ఒక బాబా మునిష్ గురించి విన్నాను. ఎందుకని మనం అతని దగ్గరికి వెళ్ళి మన సమస్య గురించి చెప్పొద్దు? హరిద్వార్? కానీ అదైతే చాలా దూరం కదా. అయితే సరే, నేను ఒంటరిగానే వెళ్ళి తనతో మాట్లాడుతాను. అలా చెప్పి పుష్పక్ అదే రోజు హరిద్వార్కి బయలుదేరాడు. కానీ అదే సాయంత్రం ఏదో ఒక సంఘటన జరిగింది. దానికి అందరూ ఆశ్చర్యపోయారు. అరే దేవుడా, ఇది ఎలా జరిగింది? ఎవరన్నా నాకు సహాయం చేయండి, నా బాబు. ఏమైంది సోదరి, ఏమైంది? నా బాబు కొన్ని గంటల నుంచి కనబడడం లేదు. వాళ్ళ స్నేహితులను అడిగాక తెలిసింది, తను ఆడుతూ ఏదో భయంకరమైన గుడిసెలోకి వెళ్ళాడని. ఈ మాటలు విని అందరూ భయపడిపోయారు. ఇంకా విషయం చాలా భయంకరంగా మారిపోయింది. అందరూ వాళ్ళ పిల్లల్ని ఒక్కొక్కటిగా చేసి ఇంట్లోనే ఉంచడం మంచిదని ఆలోచించారు. మెల్లమెల్లగా గ్రామంలో పిల్లలందరూ మాయమైతూ వస్తున్నారు. మూడు రోజుల్లో గ్రామం నుండి 12 మంది పిల్లలు తప్పిపోయారు. అప్పుడు పుష్పక్ బాబాయ్ అక్కడికి వచ్చినప్పుడు ఇది అంతా విన్న తనకు చాలా ఆశ్చర్యమైపోతుంది. అక్కడ పుష్పక్ని చూసిన గ్రామస్తులు వాళ్ళకొక ఆశ కలుగుతుంది. ఇంకా తను ఏం చెప్తాడో అని గ్రామస్తులందరూ వేచి చూస్తారు. నాకు బాబా గారు కొన్ని విషయాలు చెప్పారు. నేను ప్రయత్నించి ఆయన చెప్పిన విధంగా ఆ రాక్షసిని అంతం చేస్తాను. బాబా పుష్పక్కు ఏదో మంత్రాన్ని ఇస్తాడు.
దాన్ని ఉపయోగించి ఆ రాక్షసితో మాట్లాడొచ్చు. దాని తర్వాత సమయం కోల్పోకుండా అదే రాత్రి పుష్పక్ ఆ గుడిసెలోకి వెళ్తాడు. ఇక గ్రామస్తులందరూ తన కోసం బయట ఎదురు చూస్తూ ఉంటారు. రాత్రి అయిపోతుంది, సమయం కూడా గడిచిపోతుంది. కానీ పుష్పక్ బయటకు రాలేదు. కానీ అకస్మాత్తుగా ఆ దృశ్యాన్ని చూసిన అందరూ చాలా భయపడిపోతారు. ఎవ్వరికీ ఏమీ అర్థం కావడం లేదు అసలు ఇది అంతా ఏం జరుగుతుందని. బాబాయ్ మీరు బాగానే ఉన్నారు కదా? ఏం జరిగింది? మీ ముఖంపై ఈ గాయాలేంటి బాబాయ్? మనం ఈరోజు రాత్రే పిల్లలందరినీ ఇక్కడి నుంచి చాలా దూరంగా పంపించాల్సి ఉంటుంది, లేదంటే ఈ రాక్షసి పిల్లలందరినీ చంపేస్తుంది. పుష్పక్ చెప్పిన ఈ మాటలు విన్న అందరూ భయపడిపోతారు. పుష్పక్ చెప్తాడు ఆ రాక్షసి చాలా కోపంతో ఉందని. తను గ్రామస్తులపై చాలా కోపంగా ఉంది. తను చెప్పాడు తను పేదరికంతో మరణించిందని. కానీ అప్పుడు ఎవరు తనకి సహాయం చేయలేదని. తను ఆ కారణంగా గ్రామంలోని ప్రతి వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకుంటుంది. మనం ఎలాగైనా చేసి పిల్లలందరినీ ఇక్కడి నుంచి ఎక్కడికైనా పంపించాల్సి ఉంటుంది. గ్రామస్తులు అందరూ పిల్లల్ని వేరే గ్రామానికి పంపడానికి సిద్ధం చేస్తున్నారు. అందరూ ఆశ్చర్యపోతారు అక్కడ సీమాని చూసి. చూడు సోదరి, మీరు భయపడకండి. మీరు ఒక పని చేయండి, వీళ్ళందరినీ మా అత్తగారింటికి పంపిద్దాము. వాళ్ళది చాలా పెద్ద ఇల్లు, అక్కడ పిల్లలందరూ హాయిగా ఉంటారు. ఇలాగే చేద్దాము. నువ్వు చెప్పే విషయం అయితే నిజమే, కానీ అత్తమ్మ గారి ఇంటికి పిల్లల్ని తీసుకొని ఎవరు వెళ్తారు? నేను తీసుకుని వెళ్తాను. సరే గోపాల్ గారు, మీరు ఒక పని చేయండి, మీరు తనతో వెళ్ళండి. లేదు, నేను ఒక్కదాన్నే వెళ్తాను. మీరందరూ కలిసి ఆ రాక్షసిని తరిమేయండి. బాబాయ్ గారు, నేను ఎక్కడికి వెళ్ళాలనుకోవడం లేదు, నేను ఇక్కడే ఉంటాను మీతో పాటు. శుభం అక్కడికి వెళ్ళడానికి నిరాకరిస్తాడు. దాని తర్వాత పుష్పక్ సీమతో మిగతా పిల్లలతో వెళ్ళమని చెప్తాడు. సీమ అక్కడి నుండి ఎద్దుల బండిపై బయలుదేరుతుంది. ఇంకా సీమ బయలుదేరిన తర్వాత అక్కడ 4 దిక్కుల వైపు ఒక వింతైన నిశ్శబ్దంగా ఉంటుంది. దాని తర్వాత పుష్పక్ బాబాయ్ ఇలా అంటారు, శుభం, నేను నీకు చెప్పిన పని చెయ్యాల్సిన సమయం వచ్చేసింది. వెళ్ళి తెలుసుకో. ఇది చూసిన గ్రామస్తులకు ఏమీ అర్థం కాదు. ఏదో అనిపిస్తుంది పుష్పక్ ఏదో ఒక ఉపాయం ఆలోచించాడని. కొద్ది సమయం తర్వాత శుభం అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వచ్చాడు. తను నేరుగా వెళ్ళి బాబాయ్ చెవులో ఏదో చెప్తాడు. దాని తర్వాత పుష్పక్ అందర్నీ తనతో పాటు రమ్మంటాడు. అందరూ పుష్పక్ని వెంబడిస్తారు. ఇంకా మెల్లిమెల్లిగా అడవిలోకి చేరుకుంటారు. అక్కడ ఒక గుహ నుండి ఒక వెలుగు కనబడుతుంది. పుష్పక్ అందరినీ లోపలికి వెళ్ళమని చెప్తాడు. అక్కడికి వెళ్ళి అందరూ చూస్తారు. అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. వాళ్ళ ముందు ఉన్న దృశ్యాన్ని చూసి అందరూ భయంతో వణకసాగారు. ఇంకా సీమ అప్పుడే తన ముందున్న ప్రతి ఒక్కరిని చూస్తుంది. పుష్పక్, నువ్వా? నేనే. నాకు అస్సలు తెలియలేదు వీటన్నిటి వెనుకాల నీ హస్తం ఉందని. ఇదంతా నువ్వు అనుకున్నట్లు ఏమీ లేదు. నన్ను అపార్థం చేసుకోకండి, నన్ను నమ్మండి. ఇప్పుడు నాటకం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. అందరికీ నిజం చెప్పు. ఏం నిజం? చూడు, ఇది అంతా ఆ రాక్షసి చేసింది. తనే, నిజంగా తనే. అక్కడ ఏ రాక్షసి లేదు. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? అక్కడ ఏ రాక్షసి లేదా? అయితే మీకు ఈ తగిలిన దెబ్బ వెనకాల కారణమేంటి? ఇంకా మీరు హరిద్వార్ కూడా వెళ్ళారు కదా? నేను హరిద్వార్కి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను. నాకు చాలా కాలం క్రితమే తెలిసింది ఇక్కడ ఏ రాక్షసి లేదని. ఇంకా ఇది అంతా ఒక మనిషి ఆడుతున్న నాటకం అంతే. నేనెప్పుడైతే ఆ రక్తంతో రాసిన పత్రాలను చూశానో నేను దాన్నప్పుడే పరిశీలించిన తర్వాత నాకు తెలిసిందేమిటంటే అది రక్తం కాదు, కేవలం రంగు మాత్రమే. రంగు అంటే మనిషి పనియే. పుష్పక్ అందరికీ ఆ రాత్రి జరిగిన సంఘటన గురించి చెప్పాడు. తను ఆ గుడిసెలోకైతే వెళ్ళాడు. కానీ తను అక్కడ గమనించాడు తనకు రంగులతో నిండిన డబ్బాలు ఇంకా కొన్ని బిస్కెట్ ప్యాకెట్స్ ఒక చోటున పెట్టి ఉండడం. తనకు తెలిసిపోయింది ఆ గుడిసెలోకి ఎవరో వస్తూ వెళ్తూ ఉన్నారని. ఇంకా తనకి తాను గాయం చేసుకున్నాడు.
ఇంకా తనకు తానే ఆ గుడిసెలో నుంచి బయటికి పడిపోతాడు. ఇప్పుడు చెప్పు, నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు? హా, అది మనకు పిల్లలు లేరు కదా, ఒక బాబా చెప్పడంతో నేను ఇదంతా చేశాను. నాకు ఎప్పుడైతే ఆ సలోని అనే మహిళ గురించి తెలిసిందో అప్పుడు నేను అనుకున్నాను తన పేరు వాడుకొని గ్రామస్తులందరినీ భయపెట్టాలని. అప్పుడే నేను పిల్లలందరినీ దొంగలించి ఆ బాబాకి ఇవ్వగలను. నేను వీళ్ళందరినీ చంపాలనుకోలేదు. ఆ బాబా నాతో చెప్పాడు అది ఆ పిల్లలందరినీ ఒకే దగ్గర చేర్చి ఒక పెద్ద పూజ చేద్దామని. ఒకవేళ తను అలా చేస్తే మనకి త్వరగా పిల్లలు పుడతారని. మొదటిదేమిటంటే ఇదొక మూఢనమ్మకం. ఇంకా మరొకటి, ఆ బాబా ఈ పిల్లలని తీసుకెళ్లి అమ్మేవాడు. నాకు ఈ మధ్యనే తన గురించి తెలిసింది. ఏంటి, ఇది నిజమా? నువ్వు చేసిన తప్పుకి గ్రామస్తులందరికీ క్షమాపణ అడగాలి ఖచ్చితంగా. సీమాకి తన తప్పేంటో తను తెలుసుకుంటుంది. ఇంకా తను గ్రామస్తులందరినీ తను చేసిన తప్పుకి క్షమాపణ కోరుకుంటుంది. తను మాయం చేసిన పిల్లలందరినీ తిరిగి తన తల్లిదండ్రులకు అప్పగిస్తుంది. ఈ విధంగా తన జ్ఞానాన్ని ఉపయోగించి పుష్పక్ బాబాయ్ పిల్లలందరి ప్రాణాలను కాపాడుతాడు. ఇంకా ఆ రోజు నుంచి గ్రామస్తులందరూ పుష్పక్ గారిని పుష్పక్ బాబాయ్ అని పిలుస్తారు. ఇంకా అందరూ కలిసి చాలా సంతోషంగా జీవిస్తారు. మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరికన్నా ముందుగా మా కార్టూన్ షోస్ని చూడాలనుకుంటే బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి.